అంటే దారుణంగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. మాకైతే గవర్నమెంట్ ఇది ఏరి కూడా తెచ్చుకున్నాము. ఇంతకుముందు మేము దగాబడ్డామనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఇంకొకటి మేము ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అదేంటి వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువ మేము బస్సులో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ చేసుకుంటూ వాళ్ళను అదే ప్రతి ఒక్కరిని జనాలను మేము కాంగ్రెస్కి ఓటేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఇది వస్తే మనకు న్యాయం అవుతుంది అని అందరికి చెప్పి అంటే మా బస్సులో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఊర్లో మాత్రమే చేస్తారేమో. మేము ఆర్టీసీ వాళ్ళు మాత్రం, కండక్టర్ డ్రైవర్లు మాత్రం ప్రతి ఏరియాకు మామూలు ప్రదేశం పల్లెటూరు నుంచి సిటీ హైదరాబాదు టౌన్ వరకు కూడా ప్రతి ఒక్కరిని మేము మేలుకొలిపి అదేంది కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్న ఉద్దేశంతో వచ్చింది హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పి మ్యానుఫ్యాక్చర్ పెట్టేసరికి మళ్ళీ మేము ఇంకా అత్యుత్సాహంతో చేసినాము. వాళ్ళే పెట్టిరు కాబట్టి మేము కంపల్సరీ రాగానే మాకు చేస్తారన్న సంతోషంతో నమ్మకంతో వచ్చిర్రు. ఫ్రీ బస్ ఏమో అదేంటి మహిళల కోసం, అది కానీ మాకు ఇచ్చిన హామీలు అలాగా ఉన్నాయి. మాకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చిండు. కాబట్టి అవి ఏంటి అంటే విలీనం ఒకటి, అదేంటి పే స్కేల్ ఒకటి, యూనియన్లను పునరుద్ధరించడం ఒకటి, ఇంకొకటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెండింగ్ అలవెన్స్ ఉన్నవి, ఇవన్నీ మేము చేస్తామని మాకు కూడా కొన్ని హామీలు ఇచ్చిండు. రాష్ట్రానికి ఎట్లా 6 గ్యారంటీలు ఇచ్చిండో మాకు ఆర్టీసీలో కూడా గ్యారంటీలు ఇచ్చిండు. కాబట్టి చేస్తారన్న ఉద్దేశంతో తెచ్చుకున్నాం. ఇప్పుడు 16-17 నెలలు మేము వెయిట్ చేసినాం. 3 నెలల నుంచి సమ్మె చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఒక నోటీస్ ఇచ్చినాము. మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, మినిస్టర్ని కలిసినాము, మళ్ళీ ఏంటంటారు సీఎం కూడా కలిసినాము, అందరు కలిసినాము. కాకపోతే చివరి అస్త్రంగా 3 నెలల కింద నోటీస్ ఇచ్చినాము. దానికి అనుకూలంగానే ఇంతవరకు ఎటువంటి మాకు రెస్పాన్స్ రాలేదు. కాకపోతే ఓవరాల్గా మొన్న మేడే రోజు మాత్రం సీఎం సారు చెప్పిరు, సమ్మెకు ఒకవేళ ఉంటే మాట్లాడండి, సమ్మెకు పోవడం మంచిది కాదని. అది మంచి, మాకు కూడా ఏమి సమ్మెకోవాలనేమో ఫుల్ఫిల్గా అదే ఇష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే ఇదన్నా మాకు తీరుతాయేమో, మా ఆశలు అయితే ఏమో అనేవాళ్ళు. ఇంకొకటి ఫ్రీ టికెట్ పెట్టినందుకు, మహాలక్ష్మి పెట్టినది వాళ్ళకు 100కి 100 రూపాయలు మేము సక్సెస్ చేసి చూపించిన వాళ్ళకు. మేము పని భారము 1కి 300 మేము చేస్తున్నాం. 46 మంది సీట్ల కెపాసిటీ ఉంటే 150 మంది తీసుకొస్తున్నాం సురక్షితంగా. అది కూడా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకొకటి మా అమ్మ నాన్నతోని కానీ మా కుటుంబ సభ్యులతో కానీ పడనన్ని మాటలు వాడుతూ వాళ్ళని భరిస్తూ వాళ్ళను చేర్చుకుంటూ మీరిచ్చిన హామీ కోసం మేము కట్టుబడి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాకు ఇచ్చిన హామీలను మాకు చేస్తే చాలా సంతోషం. ఇంకా సమ్మెకోవడానికి చాలా గంటలు ఉంది. ఆ టైంలో మీరు ఇంకా బాగా ఆలోచించి మమ్మల్ని పిలిచి చర్చలు జరిపితే సంతోషం. లేదు అంటే ఇక ఏమంటాం, తనకు మాలిన ధర్మం లేదంటారు కదా, చివరి అస్త్రంగా సమ్మెకోవడానికి సిద్ధమైంది.